హాయ్ అండి, ఎంతో సింపుల్గా చికెన్ కర్రీ చేసేసుకోవచ్చు. ఇలా ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. దీన్ని వైట్ రైస్తో, బగారా రైస్తో, క్యారెట్ రైస్తో, దేంతో అయినా, చపాతీతో, రోటీతో, నేను ఈరోజు క్యారెట్ రైస్ చేస్తాను. దేంట్లోనైనా చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా చికెన్ని నీట్గా కడుక్కొని కారము, పసుపు, ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ముక్క సాఫ్ట్గా బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ పడతాయి. కావాలంటే దీంట్లో మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే నేను లవంగము, యాలచి, చెక్క వేసి లైట్గా సాల్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చికెన్ చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసి, తక్కువ ఆయిల్ పడుతుంది. ఈ పేస్ట్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇది బాగా ఫ్రై అయితే మనము చికెన్ని దీంట్లో యాడ్ చేసుకుంటే అంతే, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. పెద్ద శ్రమ ఏం అవసరం లేదు. చూసారు కదా. ఇప్పుడు చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని మొత్తం గ్రీన్ చికెన్ లాగా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకొని కారం వేయకుండా కూడా చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. చూసారు కదా. కొంచెం మగ్గగానే దీంట్లో పక్కన కొన్ని హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ వాటర్ని వేడి చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొన్ని లైట్గా ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు, అంతే. చికెన్ బాయిల్ అయిపోయింది. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, ఎక్కువ హంగామా లేకుండా. ఇది దేంట్లోకైనా, పూరీలోకి, చపాతీలోకి, రోటీలోకి, బగారా రైస్లోకి, నార్మల్ రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకుని లైట్గా కొత్తిమీర వేసాం కాబట్టి ధనియాల పొడి ఏ పొడి అవసరం లేదు. ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది. కొంచెం బాయిల్ అయ్యి వాటర్ కొంచెం దగ్గర రాగానే ఆఫ్ చేసుకోవడమే. ఎలా ఉందండి? నచ్చిందా? నా రెసిపీస్ చూస్తున్నారా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కో, రిలేటివ్స్కో షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కొరకు తేజు క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. పెద్ద శ్రమ ఏం అవసరం లేదు. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు పైనుంచి కావాలంటే. మనం పేస్ట్లో వేసాం కాబట్టి నేను వేయలేదు. మీకు కావాలంటే పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇలాగా వైట్ రైస్లోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.